హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక టేక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 187వ భాగం. కన్నింగా నవ్వుతూ దమయంతి లోపలికి అడుగు పెడితే సరిగ్గా ఇదే టైంకి శర్మ దగ్గరికి వెళ్లడానికి బయటికొచ్చారు రామ్, అభిరాములు. అన్నయ్య, రాధ గురించి నువ్వేమనుకుంటున్నావు? రాధ గురించి అనుకోవడానికి ఏమీ లేదు తమ్ముడు. తను కేవలం నా కోసమే బతుకుతుంది. ఇది కరెక్ట్ కాదని ఎంత చెప్పినా వినట్లేదు. ఒక మంచి వ్యక్తిని చూసి తన పెళ్లి జరిపించారని నేననుకుంటాను. కానీ రాధ నాకు అవకాశం ఇవ్వడం లేదు. అసలు ఈ రాధ మన రాధేనా అనిపిస్తుందన్నయ్య. ఇంత మొండిగా ఎందుకు తయారైంది? తనలా అవ్వడానికి పరోక్షంగా నేనే కారణం తమ్ముడు. కానీ అది నేను తెలిసి చేసింది కాదు. అలాని తను నన్ను ప్రేమిస్తుందని పెళ్ళైన నేను మళ్లీ తనని పెళ్లి చేసుకోను లేను. నా మనసులో తన స్థానం నా భార్య కంటే ఎక్కువే. అన్నయ్య, ఒకవేళ ఇక్కడికి వచ్చే వరకు నీ పెళ్ళవ్వకుండా ఉంటే రాధని పెళ్లి చేసుకునేవాడివా? ఏమో, అప్పటి పరిస్థితుల్ని మనమెలా చెప్పగలం? కాని రాధకి నా జీవితంలో భార్య స్థానం లేదు. అందుకే మను తనకంటే ముందే నా జీవితంలోకొచ్చేసింది. అయినా నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకుంటావా అని రాధతో ప్రపోజల్ పెట్టావు? నిజంగా చేసుకుందామనేనా? తను ఒప్పుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాణ్ణన్నయ్యా అని రామ్ అనగానే, ఎందుకు, మను కోసమా? రామ్ నవ్వి కాదన్నట్టు తలూపి, మనుతో నువ్వు పూర్తిగా బంధాన్ని ఏర్పరచుకున్నావన్నయ్యా. ఆ బంధాన్ని తెంపడానికి మరెవ్వరూ అడ్డు కాకూడదు. ఎక్కడ రాధ అడ్డుగా మారుతుందోనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాని తనతో మాట్లాడిన తర్వాత అర్థమైంది, రాధ మనసులో నువ్వు తప్ప మరొకరు రారు. కాకపోతే తను కొంచెం మనసు మార్చుకుని మూవాన్ అయితే బాగుంటుంది. అది కేవలం నీ వల్లే సాధ్యం అని రామ్ అంటే, అభిరామ్ మనసులో, లేదు తమ్ముడు, అది నా వల్ల కూడా కాదు. రాధ మనసు కేవలం నాకు మాత్రమే అంకితం. అందుకే తన విషయంలో నేనే స్టెప్ వేయలేకపోతున్నాను అనుకున్నాడు. ఇంతలో శర్మగారిల్లు రావడంతో లోపలికెళ్లబోతుంటే ఆయనే ఎదురొచ్చారు. అరే, రామలక్ష్మణులిద్దరూ ఒకేసారి మా ఇంటిని పావనం చేశారేంటి బాబూ? ఏం లేదు శర్మగారు, మీ ఇల్లు వాల్మీకి మహర్షి ఆశ్రమంలా ఉంటుంది. అందుకే ఒకసారి పావనం చేద్దామని వచ్చాం అని నవ్వుతూ రామ్ అంటే, ఆయన కూడా నవ్వేస్తూ రండి బాబు అని ఇద్దరినీ సాదరంగా ఆహ్వానించాడు. చెప్పండి బాబు, ఏంటి విషయం? ఏం లేదు శర్మగారు, బంగ్లాలో ఈ డాక్యుమెంట్స్ దొరికాయి. ఇవి వెతికి సంబంధించిందో నాకు అర్థం కావట్లేదు. దీని గురించి మీకేమైనా తెలిసేమోనని వచ్చాం అని ఒక ఫైల్ని ఆయనకు అందించగానే, దీనికి సంబంధించిన పాత ఫైల్ నా దగ్గర ఉండాలి బాబు, ఒకసారి చూసి చెప్తాను అంటూ ఆయన లోపలికెళ్లాడు. తమ్ముడు, నేనిప్పుడే వస్తానంటూ రాధ గదిలోకి వెళ్లాడు ఇంతలో అభిరామ్. ఇద్దరూ వెళ్లగానే రామ్ ఫోన్ పట్టుకుని కూర్చుంటే, అభి లోపలికి వెళ్లేసరికి రాధ మంచం మీద బోర్లా పడుకొని చిన్నప్పటి తను అభి కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోని తడుముతూ ఆలోచిస్తుంది. చెట్టంత మనిషిని ఇక్కడే పెట్టుకుని ఫోటో చూడాల్సిన అవసరమేంటి రాధ అన్న అభి గొంతుకు ఉలిక్కిపడి తల తిప్పింది రాధ. తన కృష్ణుణ్ణి ఎప్పుడు చూసినా తనలో అదే పులకరింత, అదే ఆరాధన కనిపిస్తుంటే, ఏంటి రాధ అలా చూస్తున్నావు అన్నాడు అభిరామ్. అప్పుడు తేరుకుని మంచం మీద నుండి పైకి లేస్తూ, ఏంటి మా ఇంటికొచ్చావు అని అడిగింది. ఏ, రాకూడదా? ఎందుకు రాకూడదు? కాకపోతే ఈ మనోభిరాముడికి ఉన్నట్టుండి బృందావనంలోని రాధ మీద మనసెందుకు మళ్ళిందా అని. నవ్వి, కృష్ణుడు ఎక్కడున్నా తన మనసంతా రాధే ఉంటుంది అంటే, కోటి వెన్నెల కాంతులు రాధముఖంలో కనిపిస్తున్నాయి అభిరామన్న ఆ మాటకి. కాకపోతే ఆ రాధ, ఆ కృష్ణుడు ఏం చెప్పినా కాదనేది కాదు. కాని నా రాధ అంటూ ఆగిపోయాడు. రాధ వినక్తిగా నవ్వి, ఆ కృష్ణుడు రాధని ఎప్పుడు చూసినా తన కౌగిట్లో బంధించేవాడు కృష్ణ, ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. కాని ఈ కృష్ణుడు, ఈ రాధ కనిపిస్తేనే ఆమడ దూరంలో ఆగిపోతున్నాడు. ఎందుకంటే ఈ కృష్ణుడికి రుక్మిణి సత్యభామతో సహా అష్టభార్యలు ఒక్క మనస్వినిలోనే కనిపిస్తుంటే, ఇక ఈ రాధతో పనేంటి
అంది భారంగా రాధ. అసహనంగా, ఎందుకు రాధ ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడేంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? నువ్వప్పుడు హ్యాపీగా ఉంటావా అని అడిగాడు. గట్టిగా నవ్వుతూ, ఖచ్చితంగా ఉంటాను. మరి నువ్వు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నావా కృష్ణ? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చేసుకుంటాను అంటూ తన చేయి పట్టుకోబోతే పిచ్చిదానిలా నవ్వుతూ 2 అడుగులు వెనక్కి వేసింది రాధ. నువ్వు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆపకుండా నవ్వుతూనే ఉంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు కృష్ణ, తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తూ చందమామను తీసుకొస్తానని చెప్తుందంట. నువ్వు కూడా అలానే ప్రవర్తిస్తుంటే నవ్వొస్తుంది. రాధా, నేను అని ఏదో చెప్పబోతే ఇంతలో కృష్ణబాబు అన్న శర్మగారి గొంతు విని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. వెళ్తున్న తన వైపే కన్నీటితో చూస్తుండిపోయింది రాధ. చెప్పండి శర్మగారు, ఇది దేనికి సంబంధించింది? ఇది గుడి మాన్యానికి సంబంధించింది బాబు. మీ పూర్వీకులు గుడికి దారాదత్తం చేసిన భూమి కాబట్టి దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మీరు కావాలంటే దీన్ని... అక్కర్లేదు శర్మగారు, ఒకసారి దానం చేసిన దాన్ని మళ్లీ చట్టబద్ధంగా రాయించడం కరెక్ట్గా ఉండదు. కాకపోతే ఈ భూములన్నీ గుడికి మాత్రమే చెందుతాయని ఒక అగ్రిమెంట్ మాత్రం సిద్ధం చేయించండి. మేమంతా సంతకాలు పెడతామన్నాడు అభిరామ్. తప్పకుండా బాబు, రేపే సిద్ధం చేస్తాను అనడంతో వెళ్ళొస్తానని చెప్పి రాములు ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాధ మొండి వైఖరికి చిరాగ్గా ఉన్న అన్న ముఖాన్ని చూసి ఏమీ మాట్లాడలేక సైలెంట్గా తనతో కూడా నడుస్తున్నాడు రామ్. నేను విభూది పట్టించుకోవడం వల్ల ఈ రాఘవ ఆత్మ ఇప్పుడు నన్నేమీ చెయ్యదు. ఇక్కడికెవ్వరూ రాకముందే విలువైన వస్తువులతో పాటు ఆ ఇనప్పెట్టని కూడా బద్దలు కొట్టాలనుకుంటూ అక్కడక్కడ తన కంటికి కనిపిస్తున్న విలువైన వస్తువులని చీరలో దోపుకుంటుంది దమయంతి. బంగ్లాలోకి అడుగుపెట్టిన అభి స్టోర్ రూమ్ డోర్లన్నీ ఓపెన్ చేసి ఉండడం చూసి, తమ్ముడు, ఈ రూములేంటి ఓపెన్ చేసి ఉన్నాయి? రామ్ కూడా అటువైపు చూసి, తెలీదన్నయ్యా, కానీ ఇవెప్పుడూ లాక్ చేసే ఉంటాయి కదా. పద చూద్దాం, ఎవరైనా ఓపెన్ చేశారేమో అనడంతో ఇద్దరూ ఆ రూంలోకి చూసి అక్కడెవరూ లేకపోవడంతో 3 రూమ్లకి గడియపెట్టి వెళ్లబోతుంటే, పని వాళ్ళెవరైనా ఓపెన్ చేశారేమో అన్నయ్య, ఆ కింద కూడా రూమ్ ఉంది, దాన్ని కూడా చూసొద్దు వెళ్దాం అని అనడంతో ఇద్దరూ అటువైపు వెళ్లారు. అది కూడా ఓపెన్ చేసి ఉండడంతో మెట్లు దిగి కిందకెళ్లి దాన్ని క్లోజ్ చేయబోతుంటే అప్పటికే అక్కడి వస్తువులన్నీ చెంగున దోపుకున్న దమయంతి ఇక ఇనప్పెట్టను బద్దలు కొట్టడమే మిగిలిన పనిగా పెట్టుకుని అటువైపు నడుస్తుంది. నువ్విక్కడేం చేస్తున్నావు అని విసుగ్గా వినిపించిన అభిరామ్ గొంతుకు గుడ్లు పెద్దవి చేసుకుని వెనక్కి తిరిగింది దమయంతి. నిన్నే అడిగేది, మొన్న కూడా నువ్విక్కడే ఉన్నావు, నీకిక్కడేం పని? ఎప్పుడు చూసినా ఇక్కడిక్కడే తిరుగుతున్నావు అని కోపంగా అడిగాడు రామ్. అబ్బే, నేను రాలేదు బాబు, పెద్దమ్మగారు ఈ గదిలోని వస్తువులన్నీ శుభ్రం చేయించమన్నారు, అందుకే వచ్చాను. ఎందుకు? తెలీదు బాబు, ఇప్పటిదాకా అరుంధతమ్మ గాయత్రమ్మ ఇక్కడే ఉన్నారు. ఇందాకే ఈ పని నాకప్పజెప్పి వాళ్ళంతా అటు వెళ్లారు. అలాగా, అయితే ఇంత సామాన్ శుభ్రం చేయడం నీ ఒక్కదాని వల్ల ఏమవుతుంది? ఇంకెవరినైనా తీసుకొని రాపో అనడంతో సరే బాబు అంటూ గబగబా అక్కడి నుండి బయటికి నడిచింది దమయంతి. ఈ క్యాండిడేట్ చాలా తేడాగా ఉందన్నయ్య, ఎప్పుడు చూసినా ఏదో వెతుకుతున్నట్టుగానే ఉంటుంది అని రామ్ అంటే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. సరే పద వెళ్దాం అంటూ వెనుతిరిగిన అభిచూపు అటక మీద ఉన్న చిన్న పెన్నపెట్ట మీద పడ్డంతో, తమ్ముడు ఒక్క నిమిషం అంటూ ఆగిపోయాడు. ఏంటన్నయ్యా? ఆ ఇనప్పెట్టేంటి, అందులో ఏమున్నాయి? ఏమో అన్నయ్య, పోయినసారి నేనొచ్చినప్పుడు కూడా ఆ ఇనప్పెట్ట తీయబోయేలోపు ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది అంటూ రాఘవ గొంతుని గుర్తు చేసుకుంటూ అన్నాడు రామ్. దాన్ని చూస్తూ, అలాగా, పద అందులో ఏముందో చూద్దాం అంటూ ముందుకు నడిచాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, రాధ రోజురోజుకి పిచ్చిదానిలా మారిపోతుంది. కృష్ణ తప్ప మరో ప్రపంచమే లేకుండా ఉంది. మరి తన జీవితం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. అలానే చూశారు కదా, మొత్తానికి అన్నదమ్ములిద్దరూ ఈనప్పెట్ట దగ్గరికి చేరుకున్నారు. ఎలాగైనా దాన్ని ఓపెన్ చేస్తారని అనిపిస్తుంది. మరి అందులో ఏమున్నాయి? దానికి సంబంధించిన కీ అభిరామ్ దగ్గరే ఉంది. అది అతనికి గుర్తుందా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు చాలా ఎపిసోడ్స్ ఓపెన్ చేస్తాయి. అలానే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.